హాయ్ వ్యూవర్స్. నిన్న హైదరాబాద్ జనాన్ని ఉలిక్కి పడేలేచేసినటువంటి 2 ఘటనలు. ఒకటి, నిర్మల్ నుంచి ప్రకాశం జిల్లాకు వెళ్తున్నటువంటి హరికృష్ణ ట్రావెల్స్ బస్సులో మహిళ మీద సామూహిక అత్యాచారం అని చెప్పేసి ఒకటి. 2, హైదరాబాదు వనస్థలిపురంలో బొమ్మరిల్లు బార్ అండ్ రెస్టారెంట్లో ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగం వచ్చినటువంటి అమ్మాయి తన ఫ్రెండ్కి పార్టీ ఇస్తే అక్కడ ఆ అమ్మాయిని ఆమె ఫ్రెండ్ గౌతమ్ రెడ్డి వాడి ఫ్రెండ్ శివాజీ నోడితో కలిపి గ్యాంగ్ రేప్ చేసిన ఘటన. ఈ రెండింటికి సంబంధించి అసలు ఏం జరిగింది ఏంటి అన్నప్పుడు క్యాట్లిస్ ఎస్పీ ఛానల్లో నేను కొన్ని అంశాలను పేర్కొన్నా. మెయిన్ అప్డేట్ వచ్చాక మిగతా విషయాలు మాట్లాడదాం లేండి అన్న. సో అది ఇప్పుడు మన కావ్యాస్ వీడియో నేను ఇస్తూ ఉన్నాను. ఏంటంటే నిన్న వినపడేటువంటి వర్షన్స్ వేరు, ఈరోజు తెలిసిన విషయాలు వేరు. ఫస్ట్ థింగ్, చేగుంట దాటిన తర్వాత బస్సు నిర్మల్ నుంచి వస్తుంది. చేగుంట దాటిన తర్వాత సిద్ధయ్య వచ్చేటప్పటికేమో డ్రైవర్ సీట్లోకి వెళ్ళాడు. దెన్ కృష్ణబాబు ఇక అమ్మాయి మీదకి వెళ్ళి, అమ్మాయి కూడా కదా పెద్ద ఆమె, అది స్లీపర్ బస్సులో మిగతా ప్రయాణికులు ఉన్నారు. అండ్ ఈమె పక్కన ఆమె కూతురు కూడా ఉంది, 8 సంవత్సరాల కూతురు కూడా ఉంది. ఆమె భర్త 7 సంవత్సరాల క్రితం పాపం చనిపోయాడట. ఇంకేదో పనులు నిర్మల్లో ఉంటూ, ఇక ఆమె నైటు చేగుంట దాటిన తర్వాత సిద్ధయ్య బస్సు డ్రైవర్గా వెళ్ళిన తర్వాత కృష్ణబాబు వచ్చి ఇక ఆమెను బలత్కరించున్నాడు, నోట్లో గుడ్డలు కొక్కి భయపెట్టి. ఇంకా ఆ రాత్రే ఆమె భయపడి పోలీసులకు అప్డేట్ ఇస్తే వాళ్ళు చెక్ చేసుకుంటూ వెళ్తున్న మూమెంట్లో ఇక హైదరాబాద్లో ఆ బస్సుని ఆమె పట్టుకోవడం జరిగింది. ముందు సిద్ధయ్య దొరికాడు, ఆ తర్వాత కృష్ణబాబు పారిపోయాడు. తర్వాత కృష్ణబాబు కూడా యాచారం దగ్గర దొరికిన్నాడు. ఇద్దరు దొరికారు. ఆమెను ఆసుపత్రికి పంపించి ట్రీట్మెంట్ ఇచ్చారు, కేసు కూడా ఫైల్ చేశారు. సో దీనికి సంబంధించి క్లియర్ ఇక్కడ అర్థమవుతున్నది ఏంటి, వీళ్ళే డ్రైవర్లుగా ఉన్నటువంటి వాళ్ళే ఆమెను భయపెట్టి చంపుతామని బెదిరించి ఆ రకం చేశారు. అయితే నిన్న వినపడ్డ వర్షన్ ఏంటి, ఆమె ఒప్పుకుంటేనే నేను చేశానని చెప్పేసి వాడు చెప్పాడు. దెన్ పోలీసులు మరలా ఎందుకు చెప్పిద్ది ఆమె, అండ్ ఆమెని బలవంతంగా మేడ్చలేరు దించేశారు బస్సులోంచి మరలా. సో దీనికి సంబంధించి మొత్తం ఇన్వెస్టిగేషన్ నడుస్తోంది. సో వాంటెడ్గానే వీళ్ళు ఆమెను ప్రలోభపెట్టి భయపెట్టి మొత్తానికి అటు చేసి ఇద్దరు దొరికున్నారు. ఇందులో కృష్ణబాబు అనే అతనేమో నెల్లూరు జిల్లా అతను, సిద్ధయ్య అనే అతను వచ్చేసరికి ప్రకాశం జిల్లా అతను. ఓకే, అది నెక్స్ట్ ఇంకో కేసు. సాఫ్ట్వేర్ ఉద్యోగం వచ్చింది ఒక అమ్మాయికి. ఆ అమ్మాయి తన ఫ్రెండ్ చిన్నప్పుడు క్లాస్మేట్ ఫోన్ చేసింది, గౌతమ్ రెడ్డి నాకు ఇట్లా జాబ్ వచ్చిందిరా, మరి పార్టీ ఇవ్వవా? ఎక్కడ పార్టీ? బొమ్మరిల్లు బార్ అండ్ రెస్టారెంట్ వనస్థలిపురం. ఓకే, పార్టీలో ఆమె యొక్క ఫ్రెండ్ గౌతమ్ రెడ్డి వీళ్ళతో పాటు ఇంకో అతను కూడా వచ్చాడు. వాళ్ళు ముగ్గురు తాగారని చెప్పేసి నిన్న న్యూస్. ఆ తర్వాత వాళ్ళు రూమ్ తీసుకున్నారు, రూమ్లోకి వెళ్ళారు అనేది న్యూస్. ఈరోజు వచ్చిన అప్డేట్ ఏంటి, వనస్థలిపురం సంబంధించి అక్కడ ఉన్న డీసీపీ అని చెప్తున్నారు, ఆమెకు జాబ్ వచ్చిందని చెప్పింది. ఆ తర్వాత ఫ్రెండ్ గౌతమ్ రెడ్డి మరి పార్టీ అని చెప్పేసి అన్నాడు. ఓకే, ఎక్కడ కావాలి పార్టీ అంటే సోలో పలానా చోట అని చెప్పారు. ఇక ఆడికి వచ్చాక ఆమెకి ఇతను మందు దాగించాడు, బలవంతంగా అన్నట్టు అనుకోవచ్చు, లేదు అన్నప్పుడు సరే ఫ్రెండ్ కదా అని చెప్పేసి కూడా తాగి ఉండొచ్చు. అదే ఇక్కడ ఆ అమ్మాయి చేసిన అది పెద్ద తప్పు, అదొక్కటే. మందు దాటి ఇక్కడ అమ్మాయి చేసిన తప్పు. ఆ తర్వాత ఏమైంది, ఆమెకి మందు ఎక్కువైపోయింది. ఈ బొమ్మరిల్లు బార్ అండ్ రెస్టారెంట్లో జస్ట్ హోటల్ లాగా రూములు కూడా ఉంటాయట. మేబీ నైట్ హెవీగా తాగున్న వాళ్ళు వెళ్ళలేకుంటారనో, లేదన్నప్పుడు జనరల్గానే హోటల్ రూమ్స్ అలాంటివి ఉండొచ్చు కాక. ఇక అక్కడే హోటల్లో రూమ్ తీసుకొని ఆ రూమ్లోకి గౌతమ్ రెడ్డి అండ్ ఈ అమ్మాయి వెళ్ళారు. ఇక్కడ మద్యం మత్తులో ఉన్నటువంటి గౌతమ్ రెడ్డి మద్యం మత్తులో ఉన్నటువంటి స్పృహలో లేనటువంటి ఆ అమ్మాయిని రేప్ చేసేసాడు. ఇక అప్పుడు వాడిలో ఉన్నటువంటి ఒక సైకో బయటకు వచ్చాడు. వాడి ఫ్రెండ్ శివాజీకి ఫోన్ చేశాడు. ఫోన్ చేస్తే అప్పుడు వాడు అక్కడికి వచ్చాడు. అప్పుడు ఆ శివాజీ కూడా ఆ అమ్మాయిని బలాత్కారం చేశాడు. ఆ తర్వాత వాళ్ళు నిద్రపోతున్నారు, ఈమె నిద్రపోతుంది. మధ్యలో ఆమెకు స్పృహ వచ్చి చూస్తే బాటమ్ బ్లీడింగ్ అయ్యి ఉంది. సో మొదటిసారి సెక్స్ అన్నప్పుడు కన్నెపలేదు అంటారు చూసారు, వర్జిన్ లేరు సమేత, డోంట్ ఎగ్జాక్ట్ ఆ వర్డ్స్ నాకు తెలియవు. పాపం ఆమె యొక్క బాటమ్ వచ్చేసి బ్లడ్ మార్క్స్ లైక్ ఇవన్నీ ఉన్నాయి. అండ్ ఆమెకు అర్థమైపోతుంది వాళ్ళని రేప్ చేశారు. ఇక అవి చూసి పెద్దగా అరిచింది. దాంతో అరుపులకి లేచినటువంటి ఈ శివాజీ
అండ్ ఈ గౌతమ్ రెడ్డి ఇద్దరు అక్కడి నుంచి పరారైపోయారు. ఈలోపు ఆ హోటల్ సిబ్బంది వాళ్ళు వీళ్ళు వచ్చారు. ఏం జరిగింది ఏంటి జరిగింది మొత్తం చెప్పింది. అప్పుడు ఆ హోటల్ సిబ్బంది వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఫోన్ చేసి పోలీసులకు ఫోన్ చేసి దెన్ ముందు ఆమెకి హాస్పిటల్ తీసుకెళ్ళి ట్రీట్మెంట్ అవన్నీ ఇప్పించేసి దాన్ని ఇంటికి పంపించి ఈలోపు కేసులో పోలీసులు మొత్తం నమోదు చేసుకొని మొత్తం ఇన్వెస్టిగేషన్ చేస్తున్న మూమెంట్లో ఇప్పుడు గౌతమ్ రెడ్డి అనేవాడు దొరికాడు. ఈ శివాజీ అనేవాడు ఇంకా దొరకల. సో అసలు మన సమాజంలో చూడండి, నిర్భయ చట్టాలు ఉన్నాయి, పోక్సో చట్టాలు ఉన్నాయి, కొత్తగా భారతీయ న్యాయ సంహిత, భారతీయ సురక్ష సంహిత అవి వచ్చి ఉన్నాయి, కొత్తగా నాగరిక సురక్ష సంహిత, తర్వాత వచ్చేసి ఇండియన్స్ ఎవిడెన్స్ యాక్ట్ కూడా మార్చేసి భారతీయ సాక్ష్యాత్ నియమం కొత్తగా మనం మార్చి, అంటే పాతగా ఉన్నటువంటి ఐపీసీ, సిఆర్పీసీ, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ అన్ని మార్చేసి కొత్తవి వచ్చినాయి అన్నారు. చట్టాలు పటిష్టంగా ఉన్నాయి అంటున్నారు. పోలీసులు చాలా స్ట్రిక్ట్గా ఉన్నారంటున్నారు. అరే అయినా కానీ అసలు ఎలా వెళ్ళమంటే జరుగుతున్నారా బాబు? అసలు బస్సులో అంతమంది ప్రయాణికులు ఉండగా ఒక ఆడ మనిషి నోట్లో గుక్కలు రేప్ చేశాడంటే ఈయన అసలు అటు ధైర్యం. ఇక్కడ వచ్చేసి ఫ్రెండు అండ్ నమ్మింది, వచ్చింది, పార్టీ అంటే ఇచ్చింది, దాన్ని మందు ఎక్కువైనప్పుడు రూమ్లో పెట్టేసి నువ్వు పక్కన తోడుగా ఉండటం అలా చేయాలి కాబట్టి నువ్వు అమ్మాయిని బలాత్కరించి అనుభవించి మరలా ఫ్రెండ్ ఫోన్ చేసి వాడిని పిలిపించి వాడు బలాత్కరించి ఇంద్ర నాయన అసలు ఇది ఇంత ఘోరంగాన. దయచేసి మీరు ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా కొంచెం ఎథిక్స్ అండ్ మోరల్స్తో బతకండి. చేసే ప్రతి సరదా అనేది ఒక పద్ధతి అనేది ఉంటుంది, అది నేర్చుకోండి. లిమిట్స్ క్రాస్ చేయకండి అండ్ కొంచెం కేర్ఫుల్గా అయితే ఉండండి.